పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఫ్లెక్సీ తొలగింపు కలకలం సృష్టించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీని తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ తొలగింపుపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఫ్లెక్సీ తొలగింపు కలకలం సృష్టించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీని తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ తొలగింపుపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎవరు తొలగించారు అనే విషయం తెలుస్తోందా? మరి టీడీపీ నాయకులు ఏమంటున్నారు? నందు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఫ్లెక్సీల కలకలం కొనసాగుతుంది. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలను ఎస్సీపీ నేతలు తొలగించి అక్కడ అంబటి రాంబాబు సిద్ధం సభకు వెళ్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ కూడా హడావుడి జరగడం జరిగింది. సత్తెనపల్లి తాలూకా సెంటర్ సత్తెనపల్లి రోడ్ల పైన ఉన్నటువంటి భారీ ఫ్లెక్సీలు ఎక్కడికక్కడికి తొలగించడం వల్ల ఈ ఆందోళన వ్యక్తం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎన్నికల సమయంలో ఒక పార్టీ వారు ఇంకొక పార్టీ ప్రతి తొలగించకుండా కామనమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికార పార్టీ ఉన్నదనే అండదండతోటి సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారి యొక్క ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ వారి కడతం పట్ల ఆ తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా దీనికి ఆ స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇక మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ఇరువైపులా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని కూడా కోరిన పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.